జై శ్రీకృష్ణ. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కొంచెం పూజ అయితే చేసుకోవడానికి నేను ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ చేయడానికైతే నేను ముందుగా వాకిట్లో పసుపు కుంకుమతో ముగ్గు వేసుకున్నాను. దాని తర్వాత కృష్ణయ్య పాదాలని వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఎర్లీగా లెగాల్సి వచ్చింది. తన్వి పాప లెగిస్తే నాకు పనంతా చేయడానికి ఉండదన్నమాట. తనతో అయిపోద్ది అంతానా. అందుకనే తను లేచేటప్పటికి నేను అన్నీ చేసుకుందామని త్వరగా అన్నీ చేసేసుకున్నాను. తన్వి పాప లేచే టైంకి నేను తన్వికి అన్నీ చూసుకోవాలి. అందుకనే నేను ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేసుకోవడానికి గబగబా చేసేసాను. అంటే నైవేద్యాలు ఏమీ వండలేకపోయానండి. కొంచెం ఉన్న దాంతో చేద్దామని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. పాలు పెరుగు వెన్నని నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేద్దామనేసి నేను సింపుల్గా అయితే ఇలా తయారు చేసుకున్నాను. అయితే వెన్నను తీయడానికి నేను సిద్ధపడిన టైంకి తన్వి బంగారం నిద్రలేచిందని చెప్పేసి అది పక్కన పెట్టేసి తనని లేపి దానికి నలుగు పెట్టి స్నానం చేయించేసి కొంచెం అయితే పెరుగన్నం పెట్టానండి ఉదయాన్నే. దాని తర్వాత బాగా తయారు చేశాను. తన్వి బాగా సపోర్ట్ చేసింది నాకు. ఏం చెప్తే అది చేసింది. పారాణిని అంతా శుభ్రంగా పెట్టించుకుంది. ఆ తర్వాత నేను వెన్ననైతే తీసుకోవడానికి కూర్చున్నాను. నాతో చక్కగా కూర్చొని వెన్నను ఎలా తీస్తున్నానో చూసి ఫస్ట్ అయితే తినడానికి ఇచ్చేయమనేది. అయితే తీసుకొని తిని అనేసి అలా వదిలేస్తే దేవుడికి నైవేద్యం పెట్టినంత వరకు తను ముట్టుకోలేదు. చిన్న కృష్ణయ్యనికి ఫస్ట్ వెన్న తీసి నైవేద్యంగా అయితే పెట్టాను. దాని తర్వాత మిగిలిందంతా కుండలో వేసి నైవేద్యంగా పెట్టడానికి ఒక కుండనైతే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. అయితే ఇంత వెన్న మీకు ఎక్కడది అనేసి మీరు అనుకుంటున్నారా? మా అమ్మాలకైతే ఆవులు చాలా ఎక్కువ ఉన్నాయండి. అమ్మాలు నాకు ఎన్ని కావాలంటే అన్ని పాలిస్తారు. ఆ పాలని నేను కొంచెం పెరుగు పెట్టుకొని కొంచెం పాపకి ఇస్తాను. తన్వి వాళ్ళ మమ్మీకి తన్వికి ఇస్తానండి. పెరుగుకి వచ్చిన మేగడంతా నేను స్టోర్ చేసుకుంటాను. అంటే వారానికి ఒక్కసారిగా నేను తీసి దాన్ని వెన్న తయారు చేసి నెయ్యి కాచుకుంటాను. దాంతోనే నేను తన్వికి ఆహారం పెడతానండి. తన్వికి చేసే ప్రతి ఆహారంలోని ఈ వెన్నని కాచి నెయ్యి చేస్తాను కదా, దాన్ని వేసి నేను ప్రతి ఆహారాన్ని తయారు చేస్తాను. దాన్నే తన్వికి పెడతాను. చాలా ఇష్టంగా తింటుంది. నేను వీలైనంత వరకు అన్నీ ఇంట్లో ఉన్న దాంతోనే తన్వికి వంటకాలు అయితే తయారు చేస్తానండి. బయటివి కొన్నవి ఏవి పెట్టడానికి ఇష్టపడను. ఇంట్లో ఏవి ఉంటే అవి దాంతో అడ్జస్ట్ చేసి, అంటే మా అమ్మాలు మమ్మల్ని ఎలా పెంచారో అదే విధంగా నేను కూడా పెంచడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే నా దగ్గర ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. నా దగ్గర ఉన్న రోజులు నేనైతే ఇలా చేస్తానండి. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ ఇష్టానికి అయితే ఉంటారు. నేనైతే నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇలానే చూస్తున్నాను. అంటే పాత వంటకాలన్నీ పెట్టడానికి నేనైతే ప్రయత్నిస్తున్నాను. ఈరోజైతే పూజను నేను ఇలా సింపుల్గా తయారు చేసుకున్నానండి. ఇంతకుముందు నేను శ్రద్ధగా అన్నీ చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఎందుకో నాకు మనసు అంతా బాగుండట్లేదు. అన్నీ చేయడానికి నా మనసు కూడా అంత నాకు సహకరించట్లేదు. అందుకని పాప బాధపడకూడదు అని చెప్పి ఏదో ఉన్న దాంట్లో చేసి అన్నీ పాపను సంతోషపెట్టడానికి ఈ మాత్రమైనా సరే నేను చేస్తున్నాను. లేదంటే పూర్తిగా అసలు నాకు ఏ పని చెయ్యాలని లేదండి. కానీ తన్వి కోసం, తన్వి వాళ్ళ మమ్మీ కోసం నా మనసు మార్చుకొని అన్నీ చేయడానికి నేనైతే ప్రయత్నం చేస్తున్నానండి. ఎంతవరకు చేయగలనో నేను కూడా చూస్తాను. అయితే అదంతా పూజదంతా అయిన తర్వాత తన్వి పాపకి ఫోటోషూట్కి అయితే సిద్ధమైపోయాము. తన్వి బంగారానికి ఇదే మొదటి కృష్ణాష్టమి అండి. అంటే ఇంతకు ముందు వచ్చింది కానీ అప్పటికి నెల పాప. అప్పుడైతే మేము ఏది సరిగా చేయలేదు. ఇదే మొదటి కృష్ణాష్టమి అనేసి చెప్పాలి. అయితే ఇదంతా చక్కగా తయారు చేసి చూస్తే మాకైతే మనసుకి ఎంతో సంతోషాన్ని అయితే కలిగించింది. అంటే కృష్ణయ్య ఇలాంటి టైంలో నేను ఒక్కసారి 3 సంవత్సరాల ముందండి చాలా చక్కగా చేసుకొని
చాలా బాగా చేసుకున్నాము. అప్పుడు కూడా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా బాబు నాకు అన్నీ సహాయం చేసి చాలా మంచిగా చేయడానికి ఎన్నో పువ్వులు తీసుకొచ్చి, కలువ పువ్వులు, రకరకాల పువ్వులన్నీ తీసుకొచ్చి నాకైతే ఇస్తే మొత్తం అంతా పెద్దగా అలంకరణ చేసి చాలా అయితే నేను మురిసిపోయాను. దాని తర్వాత నాకు ఒక సంఘటన జరగడం వల్ల నేను చాలా హీన స్థితిలోకి వెళ్ళిపోయి ఏమీ చేయలేకుండా కొంచెం దీనిగా అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ తన్వి బంగారం ముందుకు రావడం, ఇవన్నీ జరగడం ఒకటి ఒకటి నాకంతా ఇదంతా దైవలీల. అతనే బాధ పెడతాడు, అతనే సంతోషపెడతాడు, నవ్వించేది ఏడ్పించేది అంతా స్వామే. అన్నీ మనం తీసుకోవాలి, స్వామి ఏది ఇస్తే అదే మనం స్వీకరించాలని నేనైతే ఒక నిర్ణయానికి వచ్చానండి. బాధ పెట్టినప్పుడు బాధపడాలి, పెట్టినప్పుడు సంతోషపడాలి అని. అయితే ఈరోజు చేసుకున్నందుకైతే నాకు కొంచెం అయితే తృప్తినిచ్చింది. నా కళ్ళ ముందుకి మళ్ళీ నా చిన్న కృష్ణయ్యే వచ్చాడని నేనైతే ఆనందపడ్డానండి. అంటే నేను మా బాబునైతే నేను మర్చిపోలేను, కానీ మర్చిపోలేను కూడా అసలు ఆ మాటల్లో నేనేమి చెప్పలేను. కానీ తన్విని చూసి నేను కొంతవరకు బాధనైతే మరవడానికి ప్రయత్నిస్తున్నాను. సారీ అండి, ఈ స్టోరీలోకి వెళ్తే నాకు అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది. నేను మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేస్తాను. అయితే తన్వి బంగారానికి నైవేద్యంగా పెట్టిన వెన్ననైతే ముందు పెడితే ఎంత ఎంజాయ్ చేసుకొని తిన్నదో ఒకసారి అందరూ చూడండి. ఎంత చక్కగా తింటుందంటే చాలా ఇష్టపడింది. దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటూ మాకు ఒకసారి తినిపించింది. ఆ వీడియోకి క్లిప్ని అయితే నేను యాడ్ చేయలేదు. చాలా ఇష్టంగా తిన్నది. ఈ వీడియో ఎంతటితో ముగుస్తూ మరో వీడియోతో మీ ముందుకు వస్తామండి. మరొకసారి మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇక ఉంటామండి. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, గోవింద గోవింద. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.